లేకపోతూ ఉంటాం. తర్వాత యేసయ్య ఎప్పుడు చేయగలను నేను ఇచ్చిన వాగ్దానం. నువ్వు నదిలో పడి వెళ్ళిన నువ్వు జలములు నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్నిలో పడి నడిచిన జ్వాల నేను కాల్చు, నీవు నా సొత్తు, నేను కనవాడను నేను అంటాడు. ఆయన వాగ్దానం నెరవేర్చాలని కోరుకున్నాడు నీ జీవితంలో. ఈ సంవత్సరం నీకే వాగ్దానం వచ్చిందో నాకు తెలియదు. లేకపోతే నీ జీవితంలో నువ్వు బాప్తిసం పొందినప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం చులకనగా తీసుకునవద్దు. వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని వాక్యం నీ వైపు వస్తే అది దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహిస్తే అది వాగ్దానముగా తీసుకొని ఒక కాగితం మీద రాసుకో. ఈ వాగ్దానాలన్నీ యేసయ్య ఏదో ప్రవక్తల ద్వారా చెప్పి సర్లే కండబెట్టండి అని అనలే. మీరు నా వాగ్దానాలు మర్చిపోవచ్చు, కానీ మిమ్మల్ని గుర్తు చేయడానికి నేను నా వాగ్దానాలన్నీ I have given you black and white. All my promises are written in the Bible in black and white. తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలతో నేను చెరగని ఇంకుతో రాస్తా. అది మీరు చదివినప్పుడు అది నీకు దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన వాగ్దానం అని నువ్వు నమ్మితే దేవుడు నమ్మకపోయినా సరే అది నీకు ఇచ్చిన దేవుని వాగ్దానం అయితే ఆయన నెరవేరుస్తాడు. ఎందువల్ల అంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఏ గొప్ప కార్యం చేయలేడు. ఆయన వాగ్దానం నెరవేర్చాలంటే తప్పకుండా ఆయనే నెరవేరుస్తాడు. ఈ మాట నెరవేరు వరకు నేను నిన్ను విడువను కోపుతా ఉంటుంది. ఇక మోసగాడు వస్తుంటుంది, నిద్రపోతే లేపి నిద్రలో ఒక దర్శనం ఇచ్చి తర్వాత లేపి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాట నెరవేరు వరకు నేను నిన్ను విడువను. మాట ఇచ్చిన వాడు అంతా నమ్ముతాడు. మనకు దేవుని బిడ్డలు, ఆయన బిడ్డలం అయితే ఆయన ప్రేమ మనతో ఉంది, ఆయన కృప మనతో ఉంది. ఆయన ప్రేమించు దేవుడై ఉన్నాడు. గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు. నేను చాలా ఆశ్చర్యపోతాను. అబ్రహాము ప్రార్థన చేస్తూ ఏదో చెప్పవయ్యా, అదేంట్లే ఇస్మాయిల్ని మట్టుకు నీ సన్నిధిలో బ్రతుకు వానిగా చేయని ప్రార్థన చేస్తాడు అబ్రహాం. బైబిల్ ఇక్కడ అందరు మీ పాస్టర్ గారు 50 సంవత్సరాలు మీకు బోధించాడంటే మీకు అందరికీ తెలుసు. ఇస్మాయిల్ నేను అతని గొప్ప రాజుగా చేస్తాను, 12 మంది రాజులు ఆయనలో నుండి వస్తారు. ఆ మాట ఈ రోజుల్లో ఇక్కడ జీవిస్తున్న వారందరికీ 12 మంది రాజులు అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇచ్చాడు ఆ మాట? 3500 సంవత్సరాలు, 4000 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ఈ రోజున కూడా భూమి మీద అది గట్టిగా గర్జిస్తుంది. దేవుని వాక్యం ఇస్మాయిల్ సంతానం. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. ఇజ్రాయెల్తో మాట్లాడుతూ నేను నిన్ను నాకు సాక్షిగా నిలబెడతానన్నాడు. నీ ద్వారా సర్వలోకము తెలుసుకోవాలి ఎవరు దేవుడు అని. ఎవడు నిజమైన భూమిని ఆకాశము కలుగు చేసిన మహోన్నతుడు ఆయన యేసుక్రీస్తు నామముని లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడు. ఆయన ఇజ్రాయెల్తో మాట్లాడుతూ నువ్వు చిన్న మందవు కానీ నీ ద్వారా నామం లోకమంతా ప్రకటించబడుతుంది, లోకమంతా తెలుసుకుంటుంది నేను ఎవరనో. ఈరోజు నీకు తెలుసా, 2000 సంవత్సరాలు ఇజ్రాయెల్ పారిపోయింది. ఇజ్రాయెల్ దేశం నుండి యూదులు పారిపోయారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత తీసుకొచ్చి వారిని తాను ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. ఇజ్రాయెల్ యూదులైతే మరిచిపోయారు, కానీ దేవుడని యెహోవా ఇజ్రాయెలు ఈ అబ్రహామును, ఇస్సాకును, యాకోబును మరిచిపోలే. దేవునికి స్తోత్రం. మరలా యెరూషలేములో నాటి ఉన్నాడు. ఈ రోజుని ఇట్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. నిన్ను తాకిన వాడు నా కను పాపను తాకినట్టు. దేవుని బిడ్డ విషయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం, నిన్ను తాకిన వాడు నా కను పాపను తాకినట్టు. ఎంత గొప్ప వాగ్దానంతో కూడిన దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవుని బిడ్డలమంటే
మన జీవితం ఎంత ఘనముగా ఉండాలి. ఈ ఘనముగా ఉన్నది డబ్బుతో కానీ లేకపోతే అధికారంతో కానీ లోక అధికారంతో కాదు, ఆత్మీయమైన అధికారం. దేవుడు ఉన్నాడు, ఆయన ఈ బైబిల్ తెలియపరిచిన దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బైబిల్ తెలియపరిచిన దేవుడే. ఆ దేవుడు నరుడిగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు నామమున మన పాపమును, నా పాపమును భరించి కలువరిలో మరణించి సమాధి చేసి మూడో దినాన్ని తిరిగి లేచింది. పునరుద్ధానం ఉన్నది. నీకు పునరుద్ధానం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు వారు. పునరుద్ధానం ఇచ్చే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. పునరుద్ధానం ఇచ్చే దేవుడు ఇశ్రాయేలీల దేవుడు. ఇశ్రాయేల్ కాపాడు వాడు కురికడు నిద్రపోడు అంటాడు. అంత గొప్ప మాట, అంత గొప్ప దేవుని బిడ్డవు నువ్వు. అంత గొప్ప దేవుని బిడ్డ. 50 సంవత్సరాలు